హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీ కోడ్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనాథ్. నేను ఫ్రంట్ ఎండ్ డెవలపర్ని. HTML, CSS, JavaScript అండ్ TypeScript. సో ఈ లాంగ్వేజెస్ని కంప్లీట్ చేశాను. సో నెక్స్ట్ ఏం చేయాలి అన్న కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, React.js అండ్ Angular. సో ఈ రెండే ఎందుకు స్పెసిఫిక్గా మెన్షన్ చేశానంటే, మీకు ప్రజెంట్ రన్నింగ్లో ఉండే ఫ్రేమ్వర్క్ ఆర్ లైబ్రరీస్ అండ్ హై పేయింగ్, సో వీరెండిటి మీద ఉన్నాయి. మీరు ఈ రెండిట్లో ఏదో ఒకటి నేర్చుకొని, సో బాగా స్కిల్ ఇంప్రూవ్ చేసుకొని, లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేసి, పోర్ట్ఫోలియోస్ క్రియేట్ చేసుకొని, గిట్హబ్ ప్రొఫైల్స్, సో ఇవన్నీ బాగా మెయింటైన్ చేస్తే సో డెఫినెట్గా మీకు హై పేయింగ్ జాబ్ అనేది కన్ఫర్మ్గా వస్తుంది. సో నేను ఈ వీడియోలో యాంగులర్ యొక్క ఇంట్రడక్షన్ చూద్దాం. సో బిఫోర్ దట్ మనకు ఫ్రేమ్వర్క్ అంటే ఏమిటి, అసలు ఫ్రేమ్వర్క్ అనే నేమ్ ఎలా వచ్చింది, అసలు ఫ్రేమ్వర్క్ అంటే ఏమిటో చూద్దాం. సో a framework is a structured platform that provides tools, libraries and best practices for building software applications efficiently and effectively. ఓకే, సో ఇక్కడ చూస్తే ఒక ఫ్రేమ్వర్క్ని, సో ఇప్పుడు జనరల్గా మనము ఏదైనా వెబ్సైట్ డెవలప్ చేయాలంటే కనుక సో మనం బేసిక్ స్టార్టింగ్ నుంచి చేయాలి. లైక్ HTML, CSS, JavaScript ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనం క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసిన తర్వాత మనకు రౌటింగ్ థింగ్స్కి, యాంకర్ ట్యాగ్స్, డిఫరెంట్ పేజెస్కి లింక్ చేయడం, సో ఇలా డిఫరెంట్గా చేస్తే కనుక ఈచ్ అండ్ ఎవ్రీ లాజిక్ మనం స్క్రాచ్ నుంచి రాయాలి. సో ఇలా చేయడం వల్ల మన లాజిక్ అనేది ఎక్కువ అవుతుంది, ఎక్కువ రాయాల్సి వస్తుంది. సో ఫ్రేమ్వర్క్స్ ఏం చేస్తాయంటే, సో ఇలాంటివన్నీ ఒక స్ట్రక్చర్డ్ ఫార్మేట్లో పెట్టి, సో మనము ఎక్కువ కోడ్ రాయకుండా విత్ లెస్ కోడ్ మనము ఎక్కువ అవుట్పుట్ని గెట్ చేయొచ్చు. ఓకే, ఫ్రేమ్వర్క్స్ అనేది సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్లో అండ్ సమ్ బెస్ట్ ప్రాక్టీసెస్ యూస్ చేసి ఈ సాఫ్ట్వేర్ని, ఆ ఫ్రేమ్వర్క్ని డెవలప్ చేస్తారు. ఓకే, సో లెట్స్ లెర్న్ Angular. సో Angular అనేది ఓపెన్ సోర్స్ ఫ్రేమ్వర్క్ which was developed by Google, developed and maintained by Google. So prerequisites. సో మనము ఈ స్టెప్ బై స్టెప్ స్టెప్ చూద్దాం. స్టెప్ నెంబర్ 1, ఫస్ట్ మనం Node.js ఇన్స్టాల్ చేద్దాం. సో నెక్స్ట్, సో NPM అంటే ఏమిటి, సో అసలు NPM వాళ్ళ యూస్ కేసెస్, సో అది చూద్దాం. సో నెక్స్ట్ package.json, సో ఈ ఫైల్ అంటే ఏమిటి, సో ఎందుకు అది యూస్ చేస్తారు అది కూడా చూద్దాం. సో నెక్స్ట్ వచ్చి మనం VS Code ఇన్స్టాల్ చేద్దాం. సో అట్లా ఫైనల్గా Angular CLని లోకల్గా ఇన్స్టాల్ చేసి ఒక బేసిక్ అప్లికేషన్ని క్రియేట్ చేద్దాం. సో ఫస్ట్ మనం Node.js ఇన్స్టాల్ చేద్దాం. ఓకే, సో ఇది అఫిషియల్ డాక్యుమెంటేషన్. సో Node.js ఒక అఫిషియల్ డాక్యుమెంటేషన్. ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇది లింక్. సో ఈ లింక్ నేను డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో ఈ లింక్ క్లిక్ చేయగానే, సో ప్రజెంట్ నాది విండోస్. సో మనకి ఇక్కడ లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో Node.js ఇన్స్టాల్ చేసుకునేకి ఇప్పుడు మీ సిస్టంలో ఇప్పుడు మీ సిస్టంలో విన్గెట్ లేదనుకోండి, సో జస్ట్ డైరెక్ట్గా ఇక్కడ చూడండి. సో .msi ఫైల్ని దీని మీద క్లిక్ చేయగానే మనకు Node.js అనేది డౌన్లోడ్ చేసే ఆప్షన్ చూపిస్తుంది. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. సో డౌన్లోడ్ చేసిన తర్వాత జస్ట్ నెక్స్ట్ బటన్స్ మీద క్లిక్ చేసుకుంటూ వెళ్ళడమే. సో ఇది వెళ్ళిన తర్వాత ఇప్పుడు Node.jsని మనం ఇన్స్టాల్ చేసిందని వెరిఫై చేయాలి. సో ఎలా వెరిఫై చేయొచ్చు అంటే, సో ఒక టెర్మినల్ ఓపెన్ చేయాలా. సో నేను టెర్మినల్ ఓపెన్ చేస్తున్నా. సో ఈ టెర్మినల్లో అక్కడ నోడ్ స్పేస్ -v అని టైప్ చేయగానే సో మనకు ఇక్కడ నాకైతే ఇక్కడ వర్షన్ అనేది ప్రింట్ అయింది.
ఇక్కడ node-v అని టైప్ చేయగానే సో ఇక్కడ వర్షన్ అనేది ప్రింట్ అయింది. ఇక్కడ వర్షన్ ప్రింట్ అవ్వలేదు, ఏదైనా ఎర్రర్ చూపించిందంటే సో మీరు కామెంట్లో కామెంట్ చేయండి. సో మీకు ఏదైనా ఎర్రర్ ఉన్నా సో ఐ విల్ ట్రై టు హెల్ప్ యూ టు రిజాల్వ్ దిస్ ఇష్యూ. సో ఇప్పుడైతే మనం Node.js ని మన సిస్టంలో సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ చేస్తాం. సో అండ్ వెరిఫై కూడా చేస్తాం మనం node-v కమాండ్తో. ఓకే, సో నెక్స్ట్ వచ్చి సో Node.js ఇన్స్టాలేషన్ అయిపోయింది. సో నెక్స్ట్ వాట్ ఈస్ npm. సో npm అంటే ఏంటో చూద్దాం. సో npm స్టాండ్స్ ఫర్ నోడ్ ప్యాకేజ్ మేనేజర్. So npm is a package manager for JavaScript that allows developers to install, share and manage libraries and dependencies for their Node.js application and front-end projects. It provides a command line interface for managing packages, including installing, updating and removing them, as well as registry where developers can publish their own packages for others to use. Okay, so npm అంటే సో నోడ్ ప్యాకేజ్ మేనేజర్, npm అబ్రివేషన్ నుంచి నోడ్ ప్యాకేజ్ మేనేజర్. ఇది ఇప్పుడే మనం డిస్కస్ చేస్తాం. ఏమంటే ప్యాకేజెస్, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, ఫ్రేమ్వర్క్ అంటే ఏదో చూస్తాం కదా, ఆ ఫ్రేమ్వర్క్స్ని ఈ npm రిజిస్ట్రీలో రిజిస్టర్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డేట్ పిక్కర్ యొక్క లైబ్రరీ ఒకటి క్రియేట్ చేశాను. సో అది నేను ఈ npmలో పబ్లిష్ చేయొచ్చు. సో నేను పబ్లిష్ చేసిన దాన్ని వరల్డ్ వైడ్ ఎవరైనా సరే యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో npm సెర్చ్ చేశాను, ఇక్కడ చూడొచ్చు. సో ఇది npm.js అఫిషియల్ లింక్, అఫిషియల్ వెబ్సైట్. ఇక్కడ చూడండి. సో బిల్డ్ అమేజింగ్ థింగ్స్. సో npm యొక్క రిజిస్ట్రీ. సో ఇందులో ఇప్పుడు నేను యాంగులర్ టైప్ చేస్తాను. ఇక్కడ చూడండి. సో యాంగులర్ అనే నేమ్తో 1000+ ప్యాకేజెస్ ఉన్నాయి. సో డెవలపర్స్ ఎవరైనా సరే ప్యాకేజ్ని డెవలప్ చేసి npmలోకి పబ్లిష్ చేయొచ్చు. సో దాన్ని ఎవరైనా ఇన్స్టాల్ చేసుకొని వాళ్ళ యొక్క ప్రాజెక్ట్లో మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి. సో ఇది గూగుల్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు చెప్పే కదా. ఇక్కడ చూడండి. సో యాంగులర్ మెటీరియల్ గూగుల్ వాళ్ళు, యాంగులర్ CLI, యాంగులర్ రౌటర్, సో ఇవన్నీ గూగుల్ మెయింటైన్ చేసి సో ఈ రిజిస్ట్రీలో పబ్లిష్ చేస్తుంది. యాంగులర్ కోర్. సో ఇవన్నీ ప్యాకేజెస్, ఇవన్నీ డౌన్లోడ్స్. ఇక్కడ చూడొచ్చు. సో ఎన్ని డౌన్లోడ్స్ వీక్లీ ఉంటాయి. యాంగులర్ కోర్ ఇది. ఇక్కడ చూడండి వీక్లీ డౌన్లోడ్స్ ఎన్ని ఉన్నాయో. సో ఇది లైసెన్స్ MIT. సో ఇది ఫ్రీ టు యూస్. సో ఇది ఓపెన్ సోర్స్. సో మనం ఫ్రీగా యూస్ చేయొచ్చు. దీనికి మనం మనీ పే చేయవలసిన అవసరం లేదు. బట్ వన్ థింగ్, మీరు ఎప్పుడైనా ప్యాకేజ్ npm నుండి ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకుంటున్నారంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెక్ చేయాల్సింది అది ట్రస్టబుల్ ఆర్ నాట్ ట్రస్టబుల్. ఓకే, సో ఇక్కడ డిపెండెన్సీ చూడొచ్చు. 1 డిపెండెన్సీ, ఇది డైరెక్ట్ డిపెండెన్సీ, డిపెండెన్సీ 0 ఉన్నాయి. ఇది దేని మీద ఎక్స్టర్నల్గా డిపెండెన్సీ అయ్యిందా. సో ఆ ఎక్స్టర్నల్ డిపెండెన్సీ మనకి ఏదన్నా మలిషియస్ కోడ్ ఉండొచ్చు. సో దానివల్ల మీ సిస్టమ్ హ్యాక్ అవ్వచ్చు. సో ఇలాంటి పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి. సో ఏదైనా అన్ట్రస్టబుల్ ప్యాకేజ్ని మనం ఇన్స్టాల్ చేసుకునే ముందు సో ఫస్ట్ npm.jsలోకి వచ్చి ఆ ప్యాకేజ్ నేమ్ సెర్చ్ చేసుకొని సో డిపెండెన్సీ ఏవి ఉన్నాయి, అది ట్రస్టబులా లేదా. సో నెక్స్ట్ డౌన్లోడ్స్ ఎన్ని ఉన్నాయి. సో ఎక్కువ డౌన్లోడ్స్ ఉంటే అది ట్రస్టబుల్. ఓకే, లేదు ఒక్కొక్కసారి డౌన్లోడ్స్ ఏం లేకున్నా మలిషియస్ కొంచెం స్పామ్లా మీకు అనిపిస్తే కనుక మీరు దాన్ని ఇన్స్టాల్ చేసుకోవడం అవాయిడ్ చేయడమే బెస్ట్. ఓకే, సో ఇది npm. సో ఇక్కడ మనం ప్యాకేజెస్ని సెర్చ్ చేయొచ్చు, ఇన్స్టాల్ చేయొచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు. సో మన ఓన్ ప్యాకేజెస్ కూడా మనం పబ్లిష్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్, సో ఇప్పుడు npm అంటే ఏదో చూసాం. సో దాని యూస్ కేస్ ఏమో చూసాం. సో నెక్స్ట్ package.json. సో అసలు ఈ package.json అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే, సో జనరల్గా ఇప్పుడు మీరు
ఏదైనా కంపెనీలో జాయిన్ అయినప్పుడు సో మోస్ట్లీ మీరు ఫ్రెష్గా ప్రాజెక్ట్ ఏం క్రియేట్ చేయరు. ఓకే, ఆల్రెడీ ఉన్న ప్రాజెక్ట్ని ఇంప్రూవైజ్ చేయడం కానీ, న్యూ ఫీచర్స్ని యాడ్ చేయడం కానీ, లేదా ఆల్రెడీ డెవలప్మెంట్లో ఉన్న ప్రాజెక్ట్లోకి మిమ్మల్ని తీసుకోవడం కానీ జరుగుతుంది. ఇప్పుడు ఫ్రమ్ ది స్క్రాచ్ మీకు ప్రాజెక్ట్ని క్రియేట్ చేయమంటే కనుక మీరు లేటెస్ట్ వర్షన్ ఏదైతే అది ఉంటుందో సో ఆ వర్షన్ తీసుకొని మీరు ప్రాజెక్ట్ జనరేట్ చేస్తారు, నోడ్ వర్షన్. ఓకే, అందులో ఈ package.json అనే ఫైల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే, సో అసలు ఫస్ట్ package.json అంటే చూద్దాం. సో ఇది ఒక కాన్ఫిగరేషన్ ఫైల్. ఇది కాన్ఫిగరేషన్ ఫైల్ మన Node.js అప్లికేషన్స్లో అండ్ ఫ్రంట్ ఎండ్ ప్రాజెక్ట్లో మనం యూజ్ చేస్తాం. ఓన్లీ ఫ్రంట్ ఎండ్ అయినా అంటే ఇది Node.js అండ్ ఫ్రంట్ ఎండ్ Node.js బ్యాక్ ఎండ్లో కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, జావాస్క్రిప్ట్ ప్రాజెక్ట్స్. సో ఇది npm package.json అనేది యూజ్ అవుతుంది. సో దీంట్లో ఏమేమి ఉంటాయంటే ఇది ప్రాజెక్ట్ యొక్క మెటాడేటాని డిఫైన్ చేస్తుంది. మెటాడేటా అంటే కనుక ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ప్రాజెక్ట్, లైక్ ప్రాజెక్ట్ నేమ్ కానీ, వర్షన్, డిస్క్రిప్షన్ అండ్ ఎంట్రీ పాయింట్. మీకు డౌట్ రావచ్చు, ఎంట్రీ పాయింట్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం డెవలప్ చేసిన ప్రాజెక్ట్ని మనం డిప్లాయ్ చేయాలి. డిప్లాయ్ చేయడం అంటే సో ఇప్పుడు ఏదైతే మనం డెవలప్ చేస్తామో సో ఈవెన్ దో మీరు ప్యూర్ HTML, CSS, జావాస్క్రిప్ట్ బేస్ చేసుకొని కోడ్ రాసినా కూడా అది మీ లోకల్లోనే ఉంటుంది. సో దాన్ని మీరు ఇంటర్నెట్లో డిప్లాయ్ చేయాలంటే కనుక ఏదో ఒక ఎంట్రీ పాయింట్ ఏదో ఒకటి ఉండాలి. ఎంట్రీ పాయింట్ అంటే ఎంట్రీ ఫైల్, అది ఏది, మెయిన్ ఫైల్ ఏది, సో దాన్ని package.jsonలో మనం డిఫైన్ చేస్తాం. అండ్ స్క్రిప్ట్స్, ఈ స్క్రిప్ట్స్ కూడా కీ రోల్ ప్లే చేస్తాయి. ఎందుకంటే ఈ స్క్రిప్ట్స్లోనే మనం సర్వర్ రన్ చేయడం కానీ లోకల్లో, అండ్ టెస్ట్ కేసెస్ రన్ చేయడం కానీ, లింక్స్ రన్ చేయడం కానీ అండ్ అదర్ థింగ్స్. సో అవి ఏమిటో మనం ఇన్డెప్త్గా అప్కమింగ్ వీడియోస్లో చూద్దాం. సో అండ్ ఈ package.jsonలో మనకు డిపెండెన్సీస్ అండ్ అదర్ సెట్టింగ్స్ కూడా ఉంటాయి. సో డిపెండెన్సీస్ 2 టైప్స్ ఉన్నాయి. సో డైరెక్ట్ డిపెండెన్సీస్ అండ్ డెవ్ డిపెండెన్సీస్. సో డెవ్ డిపెండెన్సీస్ ఆర్ డెవలప్మెంట్ పర్పస్. సో మనం డెవలప్ చేసేదానికి మనం డెవ్ డిపెండెన్సీస్ యూస్ చేస్తాం. సో బట్ ఇవి ప్రొడక్షన్లోకి అయితే కన్నా అంత యూజ్ ఉండవు. సో ఓన్లీ ఫర్ డెవలప్మెంట్ పర్పస్. ఓకే, అండ్ ఇట్ సర్వ్స్ యాజ్ ది సెంట్రల్ ప్లేస్ ఫర్ మేనేజింగ్ ప్రాజెక్ట్ డిపెండెన్సీస్ అండ్ కాన్ఫిగరేషన్స్, allowing developers to easily install, update and manage libraries and tools required for their application. ఓకే, ఇందులో మనం ఏదైనా ఒక ప్యాకేజ్ ఇన్స్టాల్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సో మీరు కంపెనీలోకి వెళ్ళిన తర్వాత ఆ ప్రాజెక్ట్ అనేది లాస్ట్ 5 to 6 years నుంచి కంటిన్యూస్గా వస్తుంది. ఫ్యూచర్స్ కానీ బగ్ ఫిక్సెస్ కానీ జరుగుతూ వస్తున్నాయి. ఓకే, సో 5 years ముందు వాళ్ళు ఆ లేటెస్ట్ వర్షన్ అయిన ఈ ప్యాకేజ్ యొక్క లేటెస్ట్ వర్షన్తో వాళ్ళు ప్రాజెక్ట్ క్రియేట్ చేసి ఉంటారు. సో స్టిల్ అది ఇప్పుడు కూడా అలా కంటిన్యూ అవుతూ ఉండొచ్చు. సో దాన్ని మీరు అప్డేట్ చేయొచ్చు లేటెస్ట్ వర్షన్కి. ఎందుకు అప్డేట్ చేయడం అంటే సో ఇప్పుడైనా సరే మనం ప్యాకేజెస్ని లేటెస్ట్ వర్షన్కి అప్ టు డేట్ పెట్టుకోవడం చాలా మంచిది. ఎందుకంటే సో బగ్ ఫిక్సెస్ ఉండొచ్చు ద ఓల్డ్ ప్యాకేజెస్లో, అండ్ సో మెలిషియస్ ఫైల్స్ కూడా ఉండొచ్చు. సో వీటి వల్ల మీ డేటా అనేది స్టోలెన్ అవ్వచ్చు, సో లీక్ అవ్వచ్చు. మీరు చూస్తూనే ఉండొచ్చు డార్క్ వెబ్లో డైలీ చాలా వరకు డేటా అనేది సేల్కి పెట్టింటారు. సో అలాగా సో చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఇలాంటి రిస్క్ అన్నీ ఉండకూడదు అనుకుంటే మనం మన ప్యాకేజెస్ని అప్ టు డేట్ పెట్టుకోవడం బెస్ట్. ఓకే, సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి, సో నేను దీన్ని రియాక్ట్లో క్రియేట్ చేశాను వీటి యూస్ చేసి. ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ నేమ్ ఉంది, నెక్స్ట్ మరి ప్రాజెక్ట్ అనేది ప్రైవేటే కాదని చూపిస్తుంది. నెక్స్ట్ వర్షనింగ్. సో ఈ వర్షనింగ్ మీరు చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కొత్తగా ఒక ప్యాకేజ్ రిలీజ్ చేశారు ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ అంటే సో 0.0.1, 0.0.2 అంటే ఈచ్ రిలీజ్కి వాళ్ళు ఒక వర్షనింగ్ పెడతారు. సో ఎందుకంటే వాళ్ళు ఐడెంటిఫై చేసేకి ఈజీగా ఉంటుంది, ప్లస్ ఎండ్ యూజర్స్ కూడా ఈజీగా ఉంటుంది. సో ఏ వర్షన్లో వాళ్ళు ఉన్నారు అన్నట్టు. సో ఇది టైప్ మాడ్యూల్. నెక్స్ట్ స్క్రిప్ట్స్ చెప్పాక స్క్రిప్ట్స్లో మనకు చూడొచ్చు. సో డెవ్ అనేది సో మన సర్వర్ స్టార్ట్ చేయడానికి, లోకల్ డెవలప్మెంట్కి, సో ప్రాజెక్ట్ని బిల్డ్ చేయడానికి, లింటింగ్కి, దాని ప్రివ్యూ. ఓకే, సో
ఇంత ముందే చెప్పాను మీకు డిపెండెన్సీస్ 2 టైప్స్ ఉంటాయని. సో డిపెండెన్సీస్ అండ్ డెవ్ డిపెండెన్సీస్. ఈ డెవ్ డిపెండెన్సీస్ కానీ మన డెవలప్మెంట్ పర్పస్కి, సో డిపెండెన్సీస్ అనేది మనం డైరెక్ట్గా సో వీటి మీద డిపెండ్ అవుతాం సో మన ప్రాజెక్ట్లో. సో రియాక్ట్ అండ్ రియాక్ట్ డౌన్, సో డైరెక్ట్గా వీటి మీద మనం డిపెండ్ అవుతాం. సో ఈ ప్యాకేజ్.json సో మీకు అర్థమైంది అనుకుంటా. సో మీకు ఏదైనా డౌట్ ఉన్నా ఏమున్నా కామెంట్ చేయండి, డెఫినెట్లీ ఐ విల్ రిప్లై టు యువర్ కామెంట్స్. ఓకే, సో ఇంకా ఇన్డెప్త్గా వీటి గురించి స్క్రిప్ట్స్ ఎలా రాయాలి, మన ఓన్ స్క్రిప్ట్స్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, సో ఇవన్నీ మనం అప్కమింగ్ వీడియోస్లో చూద్దాం. సో ఇంకా మీరు ఇన్డెప్త్గా తెలుసుకోవాలనుకుంటే ఈ ప్యాకేజ్.json గురించి సో ఈ లింక్ ఓపెన్ చేయండి. సో మనకి ఇన్డెప్త్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్, సో మనం ఇప్పుడు Node.jsని సో npm అంటే చూసాం, ప్యాకేజ్.json అంటే అది చూసాం. సో ఇప్పుడు మనం VS Code ఇన్స్టాల్ చేద్దాం. ఓకే, సో ఇక్కడికి వచ్చి సో బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాం. సో జస్ట్ VS Code అని టైప్ చేయండి. సో ఫస్ట్ అఫిషియల్ లింక్ వస్తుంది code.visualstudio.com అని. సో దీని మీద క్లిక్ చేయగానే సో ఇక్కడ చూడండి, సో బై డిఫాల్ట్ ఇది నా ఆపరేటింగ్ సిస్టమ్ డిటెక్ట్ చేసింది. సో నాకు ఆప్షన్ వస్తుంది డౌన్లోడ్ ఫర్ విండోస్ అని. మీది మ్యాక్ ఓఎస్ ఆర్ లినక్స్ అయితే కనుక సేమ్ ప్రొసీజర్ ఉంటుంది, బట్ సమ్ లినక్స్ డిస్టోస్లో డిఫరెంట్గా ఉంటుంది. సో మీరు దాన్ని స్పెసిఫిక్ చేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, దీన్ని క్లిక్ చేయగానే సేమ్ నెక్స్ట్ స్టెప్స్ క్లిక్ చేయగానే మనకు VS Code అనేది మీ లోకల్ సిస్టంలో ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ వచ్చి మనకు Angular CLI ఇన్స్టాల్ చేసుకోవాలా. సో Angular CLI ఇన్స్టాల్ చేసే ముందు మనకు CLI అంటే ఏంటి, సో దీన్ని ఎలా యూస్ చేయాలి, సో వీటి గురించి కొంచెం ఇంట్రడక్షన్ చూద్దాం. సో CLI మీన్స్ కమాండ్ అండ్ ఇంటర్ఫేస్. సో దీన్ని విచ్ ఈస్ ఎ వే ఫర్ యూజర్స్ టు ఇంటరాక్ట్ విత్ కంప్యూటర్ ప్రోగ్రామ్ బై టైపింగ్ కమాండ్స్ ఇంటూ ఎ కన్సోల్ ఆర్ ఎ టర్మినల్. So these interfaces allow users to execute commands, run scripts and manage files and processes through text input rather than the graphical user interface GUI. Okay, so generally మనము అప్లికేషన్ని ప్రిఫర్ చేస్తాం. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏదైనా సరే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఇంటరాక్ట్ అవుతాం. బట్ GUI అనే వాటిని GUI అంటారు. బట్ టెర్మినల్స్ అండ్ కన్సోల్స్ ఇవి ఎలాగంటే మన ఏదైనా స్క్రిప్ట్స్ కానీ కమాండ్స్ కానీ సో అది దానికి GUI ఉండదు. సో జస్ట్ టెక్స్ట్ రూపంలో కమాండ్స్ రూపంలోనే మనము టైప్ చేయాలా. సో టైప్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనం Node.js ఇన్స్టాల్ చేస్తాం కదా, సో దాన్ని ఇన్స్టాల్ చేసాం వెరిఫై ఎలా చేసాం. సో మనం టర్మినల్ ఓపెన్ చేసాం, నేనైతే PowerShell ఓపెన్ చేస్తాను. అక్కడ కమాండ్ ప్రాంప్ట్ అనేది తీసుకోవచ్చు మీ ఆపరేటింగ్ సిస్టమ్ బట్టి. సో ఏ టర్మినల్ డిఫాల్ట్గా ఉంటుందో ఆ టర్మినల్ ఓపెన్ చేసి సో ఆ కమాండ్ రన్ చేస్తే సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిందో లేదో అది మనకు చూపించింది. సేమ్ థింగ్. సో CLI అనేది దానికి యూజ్ అవుతుంది సేమ్. సో నార్మల్ CLIs ఎలాగున్నా లైక్ కమాండ్ ప్రాంప్ట్, PowerShell, Git bash, GSH, సో ఇలా షెల్స్ ఎలాగైతే ఉన్నాయో సేమ్ Angular కూడా CLI ఉంది. సో లెట్స్ ఇన్స్టాల్ Angular CLIని మన లోకల్ సిస్టమ్లో ఇన్స్టాల్ చేద్దాం. సో నేను అఫిషియల్ డాక్యుమెంటేషన్ ప్రిఫర్ చేస్తాను. అఫిషియల్ డాక్యుమెంటేషన్ లింక్ చూపిస్తాను. ఓకే, ఇక్కడ నేను Angular టైప్ చేస్తాను. ఇక్కడ చూడొచ్చు. సో అఫిషియల్ డాక్యుమెంటేషన్ angular.dev. సో దీని మీద క్లిక్ చేశాను. సో డాక్స్ మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ. సో డాక్స్ మీద క్లిక్ చేయగానే సో ఇక్కడ చూడండి సెకండ్ ఆప్షన్ ఇన్స్టాలేషన్ ఉంది. సో దీని మీద క్లిక్ చేస్తున్నా. సో సెటప్ ప్రాజెక్ట్ లోకల్లీ. సో ఇక్కడ చూడొచ్చు ప్రీ రిక్వెజిట్ Node.js, టెక్స్ట్ ఎడిటర్, విజువల్ స్టూడియో, ఈ రెండు మనం ఆల్రెడీ చేసాము. టెర్మినల్ రిక్వైర్డ్ ఫర్ రన్నింగ్
యాంగులర్ CLI కమాండ్. సో మనకు ఆల్రెడీ డిఫాల్ట్గా ఆపరేటింగ్ సిస్టమ్ బట్టి టెర్మినల్ డిఫాల్ట్గా ఉంటాయి. సో మీకు పవర్షెల్ కస్టమైజేషన్, సో నా పవర్షెల్ కస్టమైజేషన్, సో వీటి గురించి వీడియో కావాలన్నా కూడా కామెంట్ చేయండి. సో డెఫినెట్గా నేను వీడియో క్రియేట్ చేస్తాను. సో నెక్స్ట్ డెవలప్మెంట్ టూల్ టు ఇంప్రూవ్ డెవలప్మెంట్ వర్క్ ఫ్లో, రికమెండ్ యాంగులర్ లాంగ్వేజ్ సర్వర్. దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యాంగులర్ CLI ఇన్స్టాల్ చేద్దాం. సో npm install -g, సో ఈ కమాండ్ని మనం కాపీ చేసుకుందాం. ఓకే, ఇక్కడ బటన్ ఉంది. సో దీన్ని క్లిక్ చేయగానే ఈ కమాండ్ అనేది కాపీ అవుతుంది. సో దీన్ని మన టెర్మినల్లో పేస్ట్ చేయాలి. సో టెర్మినల్ ఎందుకు మనం ఓపెన్ చేసాం కదా, సో సేమ్ టెర్మినల్ ఓపెన్ చేస్తాను. సో ఇక్కడ నేను జస్ట్ Ctrl+V పేస్ట్ చేస్తాను. సో ఈ కమాండ్ రన్ చేయగానే సో మనకు యాంగులర్ అనేది మన లోకల్లో ఇన్స్టాల్ అవుతుంది. ఇక్కడ npm, సో మనము యాంగులర్ CLIని npm అంటే చెప్పా కదా, నోట్ ప్యాకేజ్ మేనేజర్. సో దాని నుంచి డైరెక్ట్గా నా లోకల్లోకి డౌన్లోడ్ చేస్తున్నా. -g ఫ్లాగ్ అంటే గ్లోబల్గా ఇన్స్టాల్ చేస్తున్నాను అని అర్థం. ఓకే, సో ఇది కొంచెం టైం తీసుకుంటుంది. సో బెస్ట్ ఆన్ ఇంటర్నెట్ స్పీడ్. ఓకే, సో ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేస్తాను కాబట్టి సో నాకు ఇక్కడ చూపించింది యాడెడ్ 273 ప్యాకేజెస్ ఇన్ 23 seconds. ఓకే, సో ఇప్పుడు నేను యాంగులర్ CLI ఇన్స్టాల్ అయిందో లేదో ఎలా వెరిఫై చేయాలంటే, సో వాళ్ళు ఏం చెప్తారు చూద్దాం. ఇక్కడ వెరిఫికేషన్స్కి స్క్రిప్ట్ వాళ్ళు ఇవ్వలేదనుకుంటా. సో ఓకే, నేను చూపిస్తాను. ng-v, ఓకే ఇది కాదా, వర్షన్, సారీ ఇట్స్ వర్షన్. ఓకే, ఇక్కడ చూడొచ్చు. సో ng-, వర్షన్ టైప్ చేయగానే సో యాంగులర్ యొక్క లేటెస్ట్ వర్షన్ అనేది ఇక్కడ నాకు చూపించింది. సో ఇక్కడ మీకు ఇలా వర్షన్ చూపిస్తుందంటే మీరు సక్సెస్ఫుల్గా సో యాంగులర్ CLI అనేది మీ లోపల ఇన్స్టాల్ చేస్తారు. నెక్స్ట్ స్టెప్ చూద్దాం. సో క్రియేట్ ఎ న్యూ ప్రాజెక్ట్. సో ఇన్ యువర్ టర్మినల్ రన్ ది CLI కమాండ్ ng-new. ఒకటి గుర్తుపెట్టుకోండి. సో యాంగులర్ కమాండ్ ఏదంటే కనుక ng. ఓకే, ng తర్వాత న్యూ ఇచ్చి ఏదైనా నేమ్ ఇస్తే కనుక అది కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనము ఈ కమాండ్ రన్ చేద్దాం. సో టర్మినల్ క్లియర్ చేసుకుంటున్నాను నేను. ఓకే, ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఓకే, cd desktop. ఓకే, డాక్యుమెంట్స్. ఓకే, సో ఇక్కడ నేను కొత్త ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. సో mkdir యాంగులర్ ట్యూటోరియల్. ఓకే, సో ఫోల్డర్ కొత్తది క్రియేట్ చేశాను. ఇప్పుడు ఆ ఫోల్డర్లోకి వెళ్దాం. యాంగులర్ ట్యూటోరియల్. ఓకే, సో ఇక్కడ ఆ కమాండ్ రన్ చేద్దాం. సో ng-new మై ఫస్ట్ యాంగులర్ యాప్. ఓకే, సో ఆ కమాండ్ రన్ చేయగానే సో నాకు ఇక్కడ అడుగుతుంది వుడ్ యూ లైక్ టు షేర్ యూసేజ్ టు గూగుల్. సో థింక్ నో అని ప్రిఫర్ చేస్తాను. సో మీరు కూడా నో అని ఇవ్వండి. సో స్టైల్ షీట్ ఫార్మాట్ యూ లైక్ టు యూస్. సో నేను SCSS ప్రిఫర్ చేస్తాను. SCSS ఇంటెడ్ ఆఫ్ నార్మల్ CSS, SCSS ప్రిఫర్ చేస్తాను. సో నేను SCSS సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇది మీ చాయిస్. సో CSS అన్న SCSS ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో SSR అండ్ SSG, సో వీటి గురించి మనం అప్కమింగ్ వీడియోస్లో చూద్దాం. సో ప్రజెంట్ అయితే నేను సెలెక్ట్ చేస్తున్నా. ఓకే, సో యాంగులర్ CLI అనేది నా ప్రాజెక్ట్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేసింది. సో డిపెండెన్సీస్ అని ఇన్స్టాల్ అవుతున్నాయి. సో లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఓకే, ఇక్కడ చూడొచ్చు. సో యాంగులర్ CLI అనేది ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా జనరేట్ చేసింది. ఓకే, సో నేను టర్మినల్ క్లియర్ చేస్తున్నా. cd, సో ఇంకోటి cd టైప్ చేసి స్పేస్ ఇచ్చి ట్యాబ్ ఆప్షన్ ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేయగానే ఏదైనా ఫోల్డర్ ఉంటే ఆ ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకుంటుంది. సో ఒకటి ఉంటే సో
చాలా ఉంటాయి కదా, జస్ట్ మీరు స్టార్టింగ్ లెటర్స్ టైప్ చేస్తే ఆ స్పెసిఫిక్ ఫోల్డర్ అనేది సెలెక్ట్ చేసుకుంటుంది. మనం ఎంటైర్ ఫోల్డర్ ఏం టైప్ చేయవలసిన అవసరం లేదు. ఓకే, సో ఇప్పుడు నేను మనం క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ లోపల ఉన్నాను. సో దీన్ని నేను VS Code ఓపెన్ చేయాలి. సో మనం చాలా వేస్లో ఓపెన్ చేయొచ్చు, బట్ ద షార్ట్ కట్ ఈస్ సో కోడ్ స్పేస్ పీరియడ్, ఐ మీన్ డాట్ ఉంటుంది కదా, సో దాన్ని క్లిక్ దాన్ని ఎంటర్ చేసి, సో దాన్ని టైప్ చేసి ఎంటర్ చేస్తే కోడ్ స్పేస్ డాట్, సో మనకు VS Code అనేది లాంచ్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడొచ్చు. సో మనకు VS Code అనేది లాంచ్ అయింది. సో మనకి ఇక్కడ చాలా ఫైల్స్ క్రియేట్ చేసింది Angular CLI బై డిఫాల్ట్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ టైం VS Code ఓపెన్ చేసుకున్నైతే నేను కొన్ని ఎక్స్టెన్షన్స్ చెప్తాను, సో అవి ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇది ఎక్స్టెన్షన్స్ ట్యాబ్, ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ చూడొచ్చు. సో నేను ఆల్రెడీ 2 ఎక్స్టెన్షన్స్ ఇన్స్టాల్ చేశాను. జస్ట్ ఇక్కడ మనం సెర్చ్ చేయాలా ప్రిటియర్ అని. సో ఇది ఎందుకంటే కోడ్ ఫార్మాటింగ్కి యూజ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్, సో నేను Angular ప్రాజెక్ట్ ఇన్స్టాల్ చేస్తాను కాబట్టి సో VS Code అనేది నాకు కొన్ని ఎక్స్టెన్షన్స్ని సజెస్ట్ చేస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు Angular లాంగ్వేజ్ సర్వర్. సో సేమ్ థింగ్ అఫిషియల్ డాక్యుమెంటేషన్లో కూడా వాళ్ళు సజెస్ట్ చేస్తారు Angular లాంగ్వేజ్ సర్వర్. ఓకే, సో దీన్ని మనం క్లిక్ చేయగానే సో ఈ ఎక్స్టెన్షన్స్ని కూడా ఇన్స్టాల్ అవుతుంది. సరే, ఈ ఎక్స్టెన్షన్ కూడా ఇన్స్టాల్ అవుతుంది. సో ఇది మనకు యూస్ఫుల్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు వీడియో ప్లే అవుతుంది కదా. సో మనము ఎవ్రీథింగ్ లైక్ జస్ట్ ఆటో కంప్లీషన్, కోడ్ ఆటో కంప్లీషన్, సో ఇలాంటి వాటికి హెల్ప్ చేస్తుంది. ఓకే, సో ఈ రెండు ఇన్స్టాల్ చేసుకొని ప్రిఫర్ చేస్తాను. సో ఇంకా ఎక్స్టెన్షన్స్ చాలా ఉన్నాయి, సో అవి నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. ఓకే, నెక్స్ట్ ఇంకో ఎక్స్టెన్షన్ కూడా చెప్తాను, ఎర్రర్ లెన్స్. సో ఎర్రర్ లెన్స్ అని టైప్ చేయండి. సో ఫస్ట్ వన్, సో మనకి ఎర్రర్ లెన్స్ అనేది వస్తుంది అలెగ్జాండర్. సో దీన్ని క్రియేట్ చేశాడు. సో ఇది ఎందుకంటే సో మనకి ఏదైనా ఎర్రర్ ఉండేది అనుకోండి మనం రాసే కోడ్లో, ఇమీడియట్గా ఆన్ ది స్పాట్లోనే మనకు చూపిస్తుంది. సో మనం రాసే కోడ్ వచ్చి టైప్ స్క్రిప్ట్ కాబట్టి సో యాజ్ ఇట్ ఈస్, ఐ మీన్ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్. సో ఎర్రర్ లెన్స్ అనేది మనకి ఎర్రర్స్ ఉంటే ఇమీడియట్గా చూపిస్తుంది. సో ఈవెన్ దో ఇట్ విల్ వర్క్ ఫర్ జావా స్క్రిప్ట్ యాజ్ వెల్. ఓకే, సో ఈ 3 ఎక్స్టెన్షన్స్ ఇన్స్టాల్ చేసుకోండి. సారీ 4 అనుకుంటా, 4 ఎక్స్టెన్షన్స్. ఓకే, సో ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్ క్లోజ్ చేస్తున్నాం. ఇక్కడ చూడొచ్చు మనకి డిఫరెంట్ ఫైల్స్ అనేది క్రియేట్ అయ్యాయి. సో ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం కదా package.json అనేది. సో దిస్ ఇస్ package.json. ఇక్కడ చూడొచ్చు మనం క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ నేమ్ ఇక్కడ వచ్చింది, వర్షనింగ్ వచ్చింది, స్క్రిప్ట్స్ ఇక్కడ వచ్చాయి. సో ng start build watch test. ఓకే, సో రిపోజిటరీ ప్రైవేట్ ఆర్ పబ్లిక్. సో అది ఇవన్నీ మనకు Angular యొక్క డైరెక్ట్ డిపెండెన్సీస్. సో వీటి మీద మనకు Angular అనేది డిపెండ్ అవుతుంది, Angular ఫ్రేమ్వర్క్. ఓకే, సో ఇవన్నీ మనకు డెవ్ డిపెండెన్సీస్ ఫర్ డెవలప్మెంట్ పర్పస్. సో ఈ tsconfig app.json, tsconfig.json, tsconfig spec.json, సో ఈ ఫైల్స్ అన్నీ మనకు వచ్చి టైప్ స్క్రిప్ట్ కాన్ఫిగరేషన్కి సంబంధించినవి. సో కంపైల్ అండ్ సేవ్. సో మనకి tsconfig, సో వీటి గురించి అంతగా మనం ఇన్డెప్త్గా తెలుసుకోవాల్సిన లేదు. సో వీటి గురించి మీకు వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనం tsconfig టైప్ స్క్రిప్ట్ గురించి కూడా ఇన్డెప్త్గా తెలుసుకుందాం. ఓకే, సో నెక్స్ట్ ప్యాకేజ్ log.json. సో ఈ ప్యాకేజ్ log.json ఏమంటే కదా, సో ఇప్పుడు నేను Angular వర్షన్ 19 పాయింట్ సంథింగ్, సో 19.2.0 యూస్ చేసి ఈ ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను. సో ఏవైతే వర్షన్ నెంబర్స్ ఉన్నాయో, సో ఈ వర్షన్ నెంబర్స్ అని ఈ ప్యాకేజ్ log.json ఫిక్స్ చేస్తుంది. సో ఎందుకు ఇది యూస్ఫుల్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాజెక్ట్ని నేను గిటబ్లో అప్లోడ్ చేస్తాను. సో మీరు టుమారో రేపు ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు సేమ్ వర్షన్ నెంబర్స్ ఉండేటట్టు ఈ ప్యాకేజ్ log.json అనేది చూస్తుంది, మిస్ మ్యాచ్ అవ్వకుండా. సో ఏదైతే వర్షన్ నెంబర్స్ మనం ఇనిషియల్గా పెట్టామో, సో ఈ వర్షన్ నెంబర్స్తో డిపెండెన్సీస్ అనేవి ఇన్స్టాల్ అయ్యేటట్టు చూస్తుంది. ఓకే, నెక్స్ట్ angular.json ఫైల్ ఉంది. సో ఇది Angular ప్రాజెక్ట్ యొక్క JSON కాన్ఫిగరేషన్ ఫైల్. ఇక్కడ చూడొచ్చు మనకు ప్రిఫిక్స్ అనేది. సో ఈ ప్రిఫిక్స్ ఏమిటంటే చెప్తాను. ఇక్కడ చూడొచ్చు SRC ఫోల్డర్ ఉంది కదా, SRC ఫోల్డర్లో యాప్ అనేది ఒకటి ఉంది. సో ఇక్కడ చూడొచ్చు యాప్ component.html. సో ఇది ఒక కాంపోనెంట్.
ఓకే. సో ఈ కాంపోనెంట్స్ ఇవన్నీ ఏమిటంటే నెక్స్ట్ నేను అప్కమింగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మనము యాంగులర్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తాం కదా, ఇప్పుడు మనం ఈ అప్లికేషన్ రన్ చేసి అవుట్పుట్ ఎలా ఉంటుందో చూద్దాం. సో దీనికోసం నేను ఇన్బిల్డ్ విఎస్లో ఇన్బిల్డ్గా టెర్మినల్ ఉంటుంది. సో ఇక్కడ టెర్మినల్ మీద క్లిక్ చేసి న్యూ టెర్మినల్ మీద క్లిక్ చేయగానే సో కొత్త టెర్మినల్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో ప్యాకేజ్ ఓపెన్ చేస్తాను, ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు స్టార్ట్ అండ్ స్క్రిప్ట్ ఉంది కదా. సో మనము డెవలప్మెంట్ సర్వర్ని స్టార్ట్ చేయాలంటే కదా, సో npm రన్ స్టార్ట్. సో ఈ కమాండ్ రన్ చేసైనా సరే మన డెవలప్మెంట్ సర్వర్ని స్టార్ట్ చేయొచ్చు. లేదంటే కదా సో డైరెక్ట్గా మనము ngServer. ఓకే. సో దీని కూడా ఆప్షన్స్ ఉన్నాయి, లైక్ పోర్ట్ నెంబర్ మనమే డిఫైన్ చేయొచ్చు అండ్ సమ్ అదర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మనం అప్కమింగ్ వీడియోస్లో చూద్దాం. ఓకే. సో ఇప్పుడు నేను ngServer అని టైప్ చేశాను, ఇక్కడ చూడొచ్చు. సో నా ప్రాజెక్ట్ అనేది బిల్డ్ అవుతుంది. సో ఇది లోకల్ హోస్ట్ 4200లో రన్ అవుతుంది. ఓకే. ఈ లోకల్ హోస్ట్ అంటే ఏంటి సో చూద్దాం. ఓకే. సో అది లోకల్ హోస్ట్ 4200ని ఇక్కడ రన్ చేస్తుందాం. లోకల్ హోస్ట్ 4200. ఓకే. ఓకే, ఇక్కడ చూడొచ్చు మన యాంగులర్ యాప్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో వాట్ ఈజ్ మీన్ బై లోకల్ హోస్ట్ అంటే, సో మనమైతే సర్వర్ రన్ చేస్తాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ మనం రన్ చేసిందని ఏదో ఒక డొమైన్లో రన్ చేయాలి. డొమైన్లో ఇది లోకల్ హోస్ట్ అనేది కూడా ఒక డొమైన్లో రిజిస్టర్ అయి ఉంటుంది. ఓకే. సో దీని గురించి ఒక వీడియో ఉంది. సో ఆ వీడియోని కూడా నేను డిస్క్రిప్షన్లో పింక్ చేస్తాను. లోకల్ హోస్ట్ గురించి ఇన్డెప్త్గా అయితే మీరు తెలుసుకోవచ్చు. సో ఈ లోకల్ హోస్ట్ నేమ్ ఎలా వచ్చింది, సో దాన్ని మనం డిఫరెంట్ నేమ్ కూడా మార్చుకోవచ్చు. సో విండోస్ యూజర్కి అయితే ఇది /etc/host ఫైల్స్లో డిఫైన్ చేసి ఉంటారు లోకల్ హోస్ట్ అనేది. ఈ లోకల్ హోస్ట్ అనేది మన సేమ్ కంప్యూటర్కి రెఫర్ చేస్తుంది. ఓకే. ఇక్కడ చూడవచ్చు మీరు HTTP అని ఉంది. HTTPS అంటే సెక్యూర్ వెబ్ సర్వర్. HTTP అంటే ఇది నాన్ సెక్యూర్. సో బట్ మనం లోకల్ హోస్ట్లో రన్ చేస్తున్నాం కాబట్టి ఇది కొంచెం సెక్యూర్. ఓకే. సో ఇప్పుడైతే మనం సక్సెస్ఫుల్గా మన యాంగులర్ అప్లికేషన్ అయితే రన్ చేసాం. ఓకే. సో నెక్స్ట్ వచ్చి ఇప్పటి వరకు మీకు ఏదన్నా క్వశ్చన్స్ ఉంటే పింక్ చేయండి. సో డెఫినెట్గా సో నేనైతే హెల్ప్ చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్, షేర్ with your friends as well. Thank you.